క్షేత్రాన్ని వారు అక్కడ ఉచ్చరించడం జరిగింది. కనుక క్రమంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మహిళలు కనుక మనం తీసుకున్నట్లయితే మనందరికీ తెలుసు దేశ జనాభాలోనే 48% మహిళలు ఉన్నారు. అండ్ మనం అనాదిగా విశ్వసిస్తున్నటువంటి విషయం, మహిళల్ని కనుక మనం అభివృద్ధి పదంలో నడిపించుకోలేకపోయినట్లయితే, వారికి నిజమైనటువంటి సాధికారతను కనుక మనం అందించలేకపోయినట్లయితే, మన దేశంలో సగభాగంగా ఉన్నటువంటి జనాభాని మనం విస్మరించినట్లయితే, మనం ఏదైతే వికసిత్ భారత్ కల మనం కంటున్నామో దాన్ని సాకారం చేసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కావచ్చు చెప్పినటువంటి విషయం. మరి ఆ దిశగా కనుక మనం చూసుకున్నట్లయితే మహిళల కోసం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి విషయం కూడా మనందరికీ పరిచయమే. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం, జన్ధన్ ఖాతాలు మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇవాళ జన్ధన్ ఖాతాలు వచ్చేటప్పటికి దేశంలో దగ్గర 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉంటే దాంట్లో దగ్గర 75% మహిళా ఖాతాలే ఉన్నాయి. అదేవిధంగా బేటీ బచావ్ బేటీ పడావ్, ఇవాళ భ్రూణ హత్యలు చాలా తగ్గిపోయాయి. సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో ఫీమేల్ ఇస్టు మేల్ అది పెరిగినటువంటి నేపథ్యం కూడా అనేక సర్వేలు నిర్ధారించినటువంటి అంశాలు. అదేవిధంగా వారు ఇవాళ మహిళలకి చూసినట్లయితే మహిళలకి కేటాయింపులు 2013-14 సంవత్సరాల కాలంలో 20,440 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే 2013-14 మధ్య కాలంలో. కానీ ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే 26,890 కోట్లు, అంటే దగ్గర 35-36% పెరుగుదల మనం కేటాయింపుల్లో చూస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఏదైతే పేదలకు ఇళ్లు కట్టిస్తారో ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఇప్పటి వరకు కూడా 4 కోట్ల ఇళ్లు కేటాయించాము, రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3 కోట్ల ఇళ్లు అదనంగా ఇప్పుడు కేటాయించబోతున్నాం అని చెప్పి ప్రధాని గారు స్వయంగా చెప్పారు. అదే మాట నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది, రాబోయే 5 సంవత్సరాల కాలంలో మేము పేదల కోసం 3 కోట్ల ఇళ్లని ఇప్పుడు కేటాయించబోతున్నాం అని చెప్పి వారు చెప్పారు. అయితే ఇంతకు ముందు కేటాయించినటువంటి 4 కోట్ల ఇళ్లలో కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 74% ఇళ్ళు మహిళల పేరున ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా స్టార్టప్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కూడా అది ప్రధానంగా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తల్ని తీర్చిదిద్దాలి అని చెప్పి భావించినప్పటికీ కూడా ఇవాళ 73,151 స్టార్టప్ల్లో మహిళలు వారు ఐదర్ స్టార్టప్ని లీడ్ చేస్తున్నారు లేదా డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే గ్లాస్ సీలింగ్ అని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఇవాళ అధిగమించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మాతృత్వ వందన యోజన దాని మాధ్యమంగా మహిళలు అంటే వారికి ప్రసూతి అంటే గర్భిణీగా ఉన్నటువంటి సందర్భంలో వారికి ఇన్స్టిట్యూషనలైజ్డ్ చెకప్, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెకప్ చేసుకునే విధంగా, ఇంతకుముందు మహిళలు ఒకంత అలసత్వం లేదా నిర్లక్ష్యం, అట్లా కాకుండా వారు కనుక రిజిస్టర్ చేసుకుని వారు కనుక వెళ్ళి చెకప్లు చేయించుకున్నట్లయితే వారికి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినటువంటి సందర్భంలో 2016వ సంవత్సరంలో 58.6% మహిళలు ప్రీనేటల్ చెకప్కి వెళ్ళినట్లయితే ఇవాళ కనుక చూసినట్లయితే దగ్గర 70% మంది, అంటే నేను 2022కి నేను చెప్తున్నానండి లెక్క, ఇది దగ్గర 75-76% మంది మహిళలు ఇవాళ చెకప్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ఇది ఎందుకు మేము చెప్తున్నామంటే ప్రసూతి సమయంలో సరి అయినటువంటి పర్యవేక్షణ లేనటువంటి సందర్భంలో చాలామంది మహిళలు కొంచెం మరణిస్తూ ఉంటారు. ఇవాళ దాన్ని అధిగమించేటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా బిడ్డలు ప్రాణాంతకమైనటువంటి 7 జబ్బుల వలన చనిపోతున్నారు. వాటికి కావాల్సినటువంటి వ్యాక్సినేషన్స్ అతి ఖరీదైనవి కాబట్టి అది ఉచితంగానే బిడ్డలకి ఇంద్రధనుష్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలో 62% మంది బిడ్డలకి ఈ యొక్క ఇంద్రధనుష్ వ్యాక్సినేషన్స్ ఇస్తే ఇవాళ 76.4% బిడ్డలకి
మనం ఈ వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయం మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దీని